ఎవరిని వస్తారేమో. ఏం భయలేదు, ఈ ఇంటికి యజమాని నేనే, ధైర్యంగా కూర్చో. అవును, రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వేం చేస్తావు? ఇల్లు చెత్త పెడతా. చెత్త పెడతావా? ఓహో, చక్క పెడతావా? మనకు డిఫెక్ట్ ఉంది కదా, కాపలకదు కదా. అవును, ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు? నువ్వు వచ్చేదాకా అన్నం తింటుండా ఎదురు చూస్తాను. ఆహా, మహాపతివ్రత. ఓహో, మరి రాత్రిపూట ఏం చేస్తావు? గుర్రు పెట్టి నిద్రపోతాను. గుర్రు పెట్టి నిద్రపోతావా? అంతకంటే ఇంకేం చేయవా? మరేం చేయాలో చెప్పు. చెప్తా. కొత్తగా పెళ్లైన దంపతులు మొట్టమొదట మసలుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో, నేను పెళ్ళాను అనుకుంటా. సరే, కొన్ని కొత్త విషయాలు నేర్పుతా, నేర్చుకో. ఏమండి, అలసిపోయి వచ్చారా? ఒళ్ళంతా ఈ చెమటలేమిటండి? ఒళ్ళింత మెత్తగా ఉంది ఏమిటి? ఇంటికి రాగానే ఇలా మీద పడతావే, పడతావేంటి? మొగుడిని పెళ్ళని తొడతోడదా? కొట్టొచ్చు, మర్చిపోయి. తొట్టొచ్చండి, ఎన్నిసార్లైనా తొట్టొచ్చు. అయ్యో, ఇదేమిటండి ఇలా చెమటలు పట్టేసింది? బట్టలు తీసేసి స్నానం చేద్దురుగాను. అమ్మా, నేను పనుల నుంచి రాగానే నా మీద పడి విసిగిస్తావా? లే. అమ్మా, నా కాళ్ళు పట్టుకుని సేవ చేయాలని తెలీదా నీకు? లే. అమ్మా, లే. లేస్తానమ్మోయ్. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? దీన్ని నేను లైన్ లో పెడదాం అనుకుంటే ఇదే నన్ను లైన్ లో పెట్టేటట్టుందేంటి? వస్తున్నా తెల్లోయ్. అమ్మో, అమ్మా, వస్తున్నా తెల్లోయ్. అమ్మా, నాయనోయ్. ఆహా, కృష్ణుడు సత్యభామని కాళ్ళు నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆహా, ఎంత బాగుంది. ఓహో, అత్తడా అత్తడా ఎత్తడా ఎత్తడా. ఎప్పుడు మా యజమాని భార్య ఒక్కరోజు కూడా ఆయన కాళ్ళు ఎత్తుండదు. గబ్బు తంపు. వాడి పేరెత్తితేనే కంపు. గజ్జి కుక్క మొహం వాడును. వారానికి ఒక్కరోజు కూడా స్నానం చేసావుడు, దరిద్రుడు. మనకేంటి లలలా లలాలి లిలీలా లిలా లలీలా. గజ్జి కుక్కనా? నేను స్నానం చేయనా? నాకేంటని లలలా పాట పాడతావా నిన్ను? ఏడు నన్ను కొడితే మీ అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చచ్చినా చెప్పను. రేయ్, అక్కడికెక్కావా? నువ్వు దిగు. అబ్బా, ఉండండి. ఒరే ఒరే, చెప్పరా, అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చెప్పరా. అమ్మాయికి పురుడొచ్చింది, ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల బాగున్నారు. అమ్మయ్యా, నేను తాతరైపోయినాయి. మీరు ఊరుకోండి. ఒరే, ఆ దరిద్రపు ముండకు కూడా పురుడొచ్చిందా? వచ్చింది. బిడ్డ పుట్టేశాడా? పురిట్లోనే పోయాడు. నీ నోట్లో పంచదార పొయ్యా. మా నాయనే, ఎంత చల్లటి మాట చెప్పావురా. నా పొలం కడుతున్నారంట. సమస్య వ్యవసాయమే. ఇక నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి? అంతర్గత ఉదయమన్నాడు శేఖరం బాబు గారు. ఆహా, ఇవాళ నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి అన్నాడు. రేపు నీ ఫలం ఏంటి, నా ఫలం ఏంటి అంటాడు. కూరుకుంటారా? ఏంటో మాట్లాడుతున్నావు? శేఖరం బాబు అంత మాట అంటావా? చూస్తారంటే కొట్టడే. అరవబకరా నేనే. అవును, అవతల జరేంటారు, నన్ను కొట్టిస్తున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే నాకు పేలిపోద్ది. దేశ రాజకీయాలు మామూలే కదా. అరవబకరా, అవతల వినపడుద్ది. ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండి. శేఖర్ బాబు మీద దిగు వల్ల వాళ్ళు ఊరుకోరు. అవును రోయ్, శేఖర్ బాబు దేవుడే. వాళ్ళు అతని మీద ఏగనేమో. నేను దోమ కూడా వాళ్ళే. బాబాయ్, ఇదేంటంటే ప్లేట్ ఇలా మార్చేశారు? మార్చకపోతే నాకు పేలిపోద్ది. చూడు, ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా చేర్చిపోతున్నానని ఆ పెద్ద మనుషులు చెప్పి రమ్మన్నాను చెప్పు. ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నానులే. ఎవరు? మేం కాదు. అవునులే. ఏమండి ఏమండి, ఈ విషయం విన్నారా? ఏంటే అంత ఆలస్యపడుతూ వస్తున్నా? మీకు శుభవార్త తీసుకొచ్చానండి. నువ్వు శుభవార్త తెచ్చావంటే తద్దినాలు పెట్టించే బ్రాహ్మడు పెళ్లి మంత్రాలు చదివినట్టే. ఇదిగో, చీకటిని వెళ్తుని ఈ సంచిలో పట్టుకొచ్చావని చెప్తే నమ్ముతాను, కానీ నువ్వు శుభవార్త తెచ్చానంటే సత్తే నమ్మనే. అయ్యో నిజమేనండి, ముందు నోరు తీపి చేసుకోండి. ఇది మన కొట్లో పందారు కాదు కదా. అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తానండి? కోఆపరేటివ్ స్టోర్ లో తెప్పించాను.
మన పంచదార మీ నోట్లో వేసి నా తాళిని నేనే తెంపుకుంటానా? ఏ, అయితే కైతే తినచ్చు పోసే. ఇప్పుడు చెప్పే ఏంటా శుభవార్త? మన ఇంట్లో చిన్నబాబు తిరిగిపోతున్నాడు. అబ్బా ఇక్కడికి అరవబాకమే, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. ఈ వయసులో నువ్వు ఎత్తు కలిపేసి తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళు నా మొహాన్ని ఉమ్మేస్తారు. ఏడ్చినట్టుంది. కడుపు నాకు కదండి, మన అమ్మాయికండి. ఆ? శబ్బాస్, నిజంగా శుభవార్త చెప్పావే. రే మంగా, నేను తాతలు కాబోతున్నాను రా, ఒక అచ్చి పండింది. సంతోషమే కానండి, మీ బుద్ధులు రాకుండా ఉంటే మంచిది. ఈ శుభవార్తతో పాటు ఇంకో అశుభవార్త కూడా విన్నాను. అదే బాధగా ఉంది. ఏంటది? మన లలిత తోటికోడలు లేదు, లక్ష్మి, ఆ. అదే గొడ్రాల పీనుగా, ఆ. అది కూడా తల్లి కాబోతుందంట. అవనే నీ సొమ్మేమన్నా పోయిందా? మీకు బుర్రే లేదు. అసలే దానికి ఒళ్ళంతా గీరా. ఇప్పుడు బిడ్డ తల్లి కూడా కాబోతుందంటే దాన్ని పట్టుకోగలవా? ఇక మన కూతురు గొప్పతనం ఏముంటుంది? హే భగవాన్, ఏడు కొండలవాడ, ఇప్పుడే ఆవిడ్ని కూడా గర్భవతిని చేసి మా ఆనందం కాస్త కల్తీ చెయ్యాలా? ఏమండి, నేను మహాపతివ్రతనండి. నా మాట వృధా పోదు. ఆ దిక్కుమాలిన దానికి ఏదో ఒక అపశకనం జరిగే తీరుతుంది. రండి, ఎక్కడికే? మన అమ్మాయిని పురిటికి తీసుకురావద్దా? అవునవును రే, కొట్టి చూసుకుంటున్నా. అలాగే